సంఘ పెద్దలకు మరి విశేషంగా జతపరచబడుతున్నటువంటి మరి ఇరు కుటుంబాలకు క్రీస్తు ప్రభు పేరట ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఆలస్యమైంది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వివాహ ఏర్పాట్లలో నిశ్చితార్థము, ప్రధానము, పెండ్లి ఇవన్నీ కూడా దేవుని కృపను బట్టి వారిరువురును జతపరచటానికి జరిగే కార్యక్రమాలు. నిశ్చితార్థంలోనే మనకి ఇంచుమించుగా మోర్ దెన్ 50% మ్యారేజ్ అయిపోయినట్టే. ఇక ప్రధానం అనేది అలంకరించబడటానికి, వివాహానికి అతి సమీప సిద్ధపాటుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వివాహ వ్యవస్థలో ప్రతివారు కూడా వారి వారి అంచనాలు, వారి వారి కోరికలు, వారి వారి ఉద్దేశాలు ఉంటాయి ప్రతివారు కూడా. అలాగే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ప్రతివారు కూడా వారికి కొన్ని అంచనాలు ఉంటాయి. వారి ఉద్దేశాల్లో మనం చూసేటప్పుడు ఈ వివాహం పరిశుద్ధమైనదిగా, దైవకార్యంగా మనం భావిస్తే దేవుని ఉద్దేశాన్ని కూడా మనం తలుచుకోవాలి. ఇక్కడ జరిగేటువంటిది ఏమిటయ్యా అంటే, దేవుని ఉద్దేశము అప్పుడు వరకు ఉన్న దానికంటే మెరుగైన ఫలం ఇవ్వాలి అని అంటుకట్టబడతా ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ యవ్వన బిడ్డలు ఇరువురు కూడా అంటుకట్టబడేటప్పుడు మంచి ఫలాలు ఫలించాలి. వివాహము దేవుని కొరకైన ఉద్దేశం. వివాహము కేవలము శరీర కోరికల నిమిత్తమో మరొక ఉద్దేశమో కాదు. ఒక నాస్తికుడు నాతో అన్నాడు, అయ్యా దేవుడు వివాహాన్ని గురించి మాట్లాడతారు, మీ దేవుడు ఎంతమందిని వివాహం చేసుకుంటారు అన్నారు. అంటే వివాహం అంటే పిల్లల గండం వరకే ఆలోచించే మనస్తత్వాలు. వివాహం అనేది ఆధిక్యత, వివాహం అనేది శాశ్వత బంధం, వివాహం అనేది లోబడుట, వివాహం అనేది ప్రేమను వ్యక్తపరచుట, వివాహం అనేది దేవుని చిత్తాన్ని జరిగించటం. అలా ఎప్పుడైతే అనుకున్నామో అసలు ఉద్దేశం తెలియపరచబడుతుంది. కనుక వీరిరువురు కూడా దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. భౌతికంగా కూడా మనం చూస్తే దేవుడు జతపరిచినటువంటి వారు ఫలించిన ఫలాలు ఎలా ఉంటాయంటే, మనం ఎలిజబెత్తును మనం చూసినప్పుడు నూతన నిబంధనలో బాప్తిసం ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు జకరియా, వారిరువురు అంటగట్టబడినప్పుడు ఒక మంచి ఫలం వచ్చింది, బలమైన ఫలం. బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టాడు కదా. వీరిరువురు కూడా దేవుని కొరకు కార్యాలు చేస్తున్నారు. అందుకే యెషయా గ్రంథంలో మనం అందరము దేవుని మహిమ కొరకు సృజించబడిన వారు. యెహోవాకు అనేక మంది కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి, వారు భూమిని నింపాలి, వారు పరిశుద్ధంగా ఉండాలి, వారు దేవుని ఆరాధించే ప్రజలుగా ఉండాలి. ఇదంతా దైవ కార్యం. ఈ దైవ కార్యంలో ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కనెముకను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు అలంకరించబడిన రీతిగా. ఇప్పుడు ఈ యవ్వన బిడ్డ ఏం పేరయ్యా? జీవమణి. జీవమణిని పెండ్లి కుమారుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇప్పుడు ఏం చేశారు? అలంకరించడానికి తీసుకెళ్ళారు. దేవుడట మొట్టమొదటి ప్రధాన కార్యక్రమంలో ఆమెను తయారు చేసి ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అంటే తయారీ కార్యక్రమంలో గర్భములో కణజీవుగా ఉన్న క్రమం అనేది దేవుడు పెంపొందింపజేసి, పెద్ద చేసి, శరీరాన్ని వృద్ధి చేసి, వివాహ వ్యవస్థకు నడిపించి, ఇదంతా ఎవరు చేశారంటే దేవుడే చేశాడు కదా. ఈనాటి కార్యక్రమంలో సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. అంటే పెళ్ళి అనేది చాలా ఖరీదైన వ్యవహారం, మాటలు కాదు. అప్పు చేయాలి, ప్రయాసపడాలి, శక్తికి మించిన ఏ స్థాయికి వారికి మించిన ఆ స్థాయి వారు చేయాలి. కానీ దేవుని యొక్క చిత్తంలో వివాహాన్ని ఏం చేశారో తెలుసా? ఘనమైనది అన్నారు. సాధారణంగా వివాహాలు చేసేటప్పుడు మా ఊళ్ళో ఎవరో లేనంత గొప్పగా చేయాలనుకుంటాం. ప్రతి తండ్రి కూడా అలాగే అనుకుంటారు. నువ్వు ఎలాగ చేసినది ఘనమైందే. దేవుడు బైబిల్ గ్రంథంలో వివాహము ఘనమైనది. ఏదైనా వనంలో వివాహం చేసినప్పుడు వారికి వస్త్రాలు లేవు, అయినా కూడా ఆ వివాహం ఎలాంటిది? ఘనమైనదే కదా. ఎలా చేసినా ఘనమైనదే దేవుడు ఏర్పాటు చేశారు.
ఆ ఘనమైన వివాహము కొరకు పక్కటెముకలో నుంచి తీసి తయారు చేసి ఆదాము నొద్దకు తీసుకొచ్చారట. దేవుని ప్రణాళిక. ఇప్పుడు సాగరు, జీవమణి ఇరువురిని కూడా దేవుని ప్రణాళికలో గర్భవాసిగా ఉన్నది మొదలుకుని ఆయనే ప్రాపకుడు, ఆయనే పెంచాడు, ఆయనే వృద్ధి చేశాడు. బాల్య దశ, తల్లి ఒడిలో నుంచి నడిచే దశ, పెద్దవారయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చాక వివాహ వ్యవస్థలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే వారిరువురు కూడా వివాహ బంధంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ముఖ్యంగా జీవం అనే విషయంలో ఇందాక దైవజనులు చదివినిపించారు. ఆదికాండ గ్రంథంలో రిబ్కాను గురించి చదివినిపించారు. రిబ్కా సిద్ధపడుతుంది కదా. అలంకరణ విషయంలో మనం ఎంత చేసినా తక్కువే. ఏదో ఒక విధంగా ఈ అలంకరణలనే ముందుకు వెళుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధ అలంకారాల గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అలాగే రిబ్కాను గురించి మనం చూసినప్పుడు రిబ్కా ఎదుర్కోబోయేటటువంటి తన భర్త నిమిత్తమై సిద్ధపాటును గురించి అక్కడ చూస్తాం. అబ్రహాము భక్తిపరుడు, షారా భక్తిపరురాలు, పంపినటువంటి దాసుడైన ఎలియాజరు ప్రార్థనాపరుడే. అప్పుడు అబ్రహాంకి ఏం కావాలి? అబ్రహాముకి డబ్బు ఉంది, ధనం ఉంది, పశువులు ఉన్నాయి, ఏ కొదువ లేదు. అబ్రహాముకు కావాల్సింది ఏమిటయ్యా అంటే భక్తిపరురాలైనటువంటి కోళ్ళు కావాలి. ఇప్పుడు తన ఇంటి ఎలాంటి కోళ్ళు కావాలి అంటే ప్రార్థనాపరురాలు కావాలి, లోబడే గుణం కావాలి. అందుకని ఈయన పంపించినప్పుడు వెళ్ళిన పెద్ద మనిషి కూడా ప్రార్థనతోనే వెళుతున్నాడు. ఆయన అనేక ఆలోచనలు దేవునితో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరైతే ఇదిగో నాకు నీళ్లు పోస్తారో ఆమె నా యజమానురాలికి కోడలు అనుకున్న వెంటనే వచ్చిన ఆమె ఈయనకి కాదు, అవసరమైతే ఇదిగో ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు సిద్ధపాటు అంటే అలంకరణ కాదు, కానీ ఆ కుటుంబంలో శాశ్వతంగా ఉండడానికి ఈ బిడ్డ కలిగినటువంటి సేవాభావం, లోబడే గుణం, విధేయత. ఇప్పటి వరకు జీవమని గారంగా పెరిగి ఉండొచ్చు, ఇప్పటి వరకు ఒకవేళ కుటుంబంలో ఆ మమకారంతో పెరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తాను వెళ్ళబోవటానికి అలంకరింపబడుతుంది. మానసికంగా అలంకరింపబడాలి, ఆత్మీయంగా అలంకరింపబడాలి. ఎలా చేయాలి? ఇప్పుడు ఆమె ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత తన విధేయతను చూపాలి, తన యొక్క లోబడే గుణాన్ని చూపాలి. అక్కడి నుంచి వచ్చాక ఈమె వెళుతూ ఉంది. రిబ్కా వెళుతుంటే ఎవరిని అడిగింది, అయ్యా ఆ పొలంలో ప్రార్థన చేసుకుంటున్నారు ఎవరైనా అని అంటే ఆయనే ఇస్సాకు. వెంటనే ఒట్టు దిగింది, ముసుగు వేసుకుంది, విధేయత చూపించింది. ఈరోజు కుటుంబాల్లో కావాల్సింది ఏమిటయ్యా అంటే మరి పెండ్లి కుమారుడు ఉంటే నువ్వు ప్రేమించవయ్యా అని చెప్పేవాడిని. పెండ్లి కుమార్తె ఉన్న కనుక ఏం చెప్పాలి? లోబడాలి అని చెప్పాలి, విధేయత చూపించాలి అని చెప్పాలి. ఇప్పుడు రిబ్కా ఏం చేసింది? రిబ్కా మంచీళ్ళు ఇవ్వడానికి ఏమాత్రము కూడా తడువు చేయలేదు. ఈ రోజుల్లో మనం అనుకుంటాం మంచీళ్ళు ఇవ్వటం పెద్ద విషయమా అని. పూర్వం కొన్ని గ్రామాలకి మీరు ఎప్పుడైనా చూస్తే ఆడపిల్లలు ఇచ్చేవారు కాదు, ముఖ్యంగా తెలంగాణ, నల్గొండ ప్రాంతాల్లో. కారణం ఏమిటంటే నీటి సదుపాయం లేక 2 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కనుక ఈ ఊరికి మాత్రం మా పిల్లని ఇవ్వకూడదు అనుకునేవారట. అలాంటి పరిస్థితులు ఉండేవి కదా. అంటే ఆ రోజుల్లో నీళ్ళు ఇవ్వడం అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి ఇచ్చినంత సులువు కాదు. ప్రయాసపడాలి, కష్టపడాలి. రిబ్కా ఆ లోతైనటువంటి నీటిని తోడి వేయటానికి శ్రమ పడాలి. ఇప్పుడు జీవమణి తన కుటుంబంలో తన భర్తను అలాగే తన కుటుంబానికి సేవ చేయటానికి సిద్ధపడి ఉండాలి కదా. ప్రభు గుణం. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువును మాదిరిగా చూపించారు ప్రేమించటంలో. ఎలా చూపించారండి? ప్రభుని లోకరీతిగా మాదిరి అంటే మనకి నచ్చితే ప్రేమిస్తాం, మనకి బెనిఫిట్ ఉంటే ప్రేమిస్తాం, అందంగా ఉంటే ప్రేమిస్తాం, మనకి ఇచ్చే వాల్యూ ఇస్తే ప్రేమిస్తాం. కానీ ప్రభు ప్రేమ ఎలాంటిదంటే ముడతైనను కళంకమైనను మరి ఏదైనాను లేకుండా కదా. అంటే కృప, యోగ్యత లేనప్పుడు ప్రేమించిందే ప్రేమ. అదే యేసు ప్రభు ప్రేమ. విలువలు చూసి, గౌరవాలు చూసి, ధనాన్ని చూసి, మనకు ఉండేటువంటి వాల్యూస్ని చూసి ప్రేమించేది కాదు. అన్కండిషనల్ లవ్. ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమను ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు అంటే ఇదిగో వారు ఎలాగున్నాను ప్రేమించటానికి సిద్ధమైన మనసు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో సమస్త దోషాలు కప్పబడిపోతాయి. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఐక్యత వస్తుంది. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో సేవ చేయాలనిపిస్తుంది. ఎప్పుడైతే
ప్రేమ ఉంటుందో విధేయత చూపించాలి. అందుకని అక్కడ అన్నారు ఎఫెసీ పత్రికలో, మీకు మాదిరి ఎవరయ్యా అంటే యేసు ప్రభువే. ఇప్పుడు ఈమె ఎలా అలంకరించబడాలి? పరిశుద్ధ స్త్రీలు పూర్వము ఏ రీతిగా అలంకరించబడ్డారో అలా అలంకరించబడాలట. ఇక్కడ చాలామంది వివాహమైన వారు ఉన్నారు, వివాహ అనుభవాలు కలిగిన వారు ఉన్నారు. వివాహాల్లో కొన్నిసార్లు చికాకులు, కొన్నిసార్లు తలపోట్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైనా సూత్రం ఏంటంటే ప్రభు మనసు కలిగి ఉండడమే. ప్రభు మనసును కలిగి ఉన్నట్లయితే పరిస్థితులన్నీ చక్కబడతాయి. దేవుని సన్నిధిలో ప్రార్థనాపరులుగా ఉండాలి. అందుకే చెప్తున్నాను, జీవమని ఆ కుటుంబంలో అడుగు పెట్టేటప్పుడు మొదటగా అనేది ఏమిటయ్యా అంటే, ప్రభువా నీ చిత్తం జరిగించటానికి ఇదిగో నేను ఇంట్లో ప్రవేశిస్తున్నాను, నేను మహిమపరచటానికి ఇంట్లో నేను ప్రవేశిస్తున్నాను, నేను ప్రార్థించటానికి నేను ప్రవేశిస్తున్నాను. అందుకే అంటారు కదా, మొదట ఆయన నీతిని ఏమెతకాలండి? ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతికే ఆ స్వభావం నీకుంటే అన్నీ సమకూర్చబడతాయి, అన్నీ సమకూర్చబడతాయి. చాలాసార్లు మనం కొన్నిసార్లు వ్యతిరేకతలు ఉంటాయి. సాధారణంగా చాలా వివాహాల్లో చెప్తూ ఉంటాం, ఒక భార్య భర్తలు ఇరువురు కూడా మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే సైకాలజికల్గా వారికి పట్టే సమయం 7 ఏళ్ళు అంట. ఎంతకాలం అండి? 7 ఏళ్ళు అయితేనే కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేరట. ఎందుకని? అప్పటి వరకు ఈ బండి రూట్ వేరు, ఆ బండి రూట్ వేరు. స్వేచ్ఛగా పెరిగారు, అల్లారముద్దుగా పెరిగారు, గారాభంగా పెరిగారు, ప్రేమను చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు బాధ్యతల్లోకి వచ్చేసారు. బాధ్యతల్లోకి వచ్చాక అంతా నాకు అనుకూలంగా ఉండాలంటే కుదరదు. ఒక్కొక్కసారి వారి కండిషన్స్ వేరుగా ఉంటాయి, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒకరికొకరు తగ్గించుకోవటం, ఒకరికొకరు ప్రేమించుకోవటం అనే భావం రావటం సమయం పడుతుంది. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అవునా? ఇప్పుడు జీవమని గుణవతి అయిన భార్య కాదా అంటే ఎలా చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ వివాహమైన చాలామంది భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. మనం అందరం గుణవంతురాళ్ళుమా అంటే ఖచ్చితంగా చెప్పలేం కదా, ఖచ్చితంగా చెప్పలేం. జగడమాడేవాళ్ళు ఉంటారు, కోప్పడేవాళ్ళు ఉంటారు, పోట్లాడేవాళ్ళు ఉంటారు. జీవమని కొరకు వచ్చేసరికి జూనియర్ అని కూడా చెప్పలేం. ఇంకా వ్యవస్థలోకి ఇంకా అడుగే పెట్టలేదు. అవునా కదా? ఇంకా వ్యవస్థలోకి అడుగే పెట్టలేదు. మరి ఎలా జరుగుతుంది అని అంటే దేవుని వాక్యం చేత అలవర్చబడాలి కదా. గుణవతి అయిన భార్య ఎక్కడండి? ఎక్కడ పడితే అక్కడ దొరకదట. అలవర్చబడాలి, అభ్యాసం చేయాలి, వాక్యాన్ని వినాలి, సంఘంలో ఉండాలి. అప్పుడు నీలో ఆ మార్పు అనేది రాను రాను దైవిక స్వభావం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చక్కగా ఉంటాం. మరొక మాట అన్నారు సామెతల గ్రంథంలో, గుణవంతురాలట తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది, 3 రాలంట. ఇప్పుడు తన ఇంటిని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు చాలామంది వారి భర్తకున్న బలహీనతలు బయట చెప్తూ ఉంటారు చాలామంది. అవునా కదా? భర్తకున్న లోపాలు ఎత్తి చూపించడానికి అదేదో ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. చాలామంది భార్యలు భర్తలను ఒకే మాట, నా భర్త షాడిస్ట్ అంటారు అంతే. దాని అర్థం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అది చెప్పటం అనేది. అలా చెప్పటం అనేది ముఖ్యంగా సమస్యను పరిష్కరించుకోవటం కాదు కదా. నీ సమస్యను దేవునికి చెప్పాలి. కనుక అలంకరించబడేటప్పుడు, దేవా నాకు దేని మనసు కావాలయ్యా, అయ్యా లోబడే మనసు కావాలయ్యా, సేవ చేసే మనసు కావాలయ్యా, నా కుటుంబానికి నేను సేవ చేయాలి, నా కుటుంబానికి విధేయురాలుగా ఉండాలి, కుటుంబం కొరకు నేను ప్రార్థించాలి అనే గుణం ఎప్పుడైతే వస్తుందో తప్పక దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆత్మానుసారమైన మనసు జీవమును. కనుక ఇప్పుడు ఆత్మానుసారులుగా ఉన్నారనుకోండి, మన ఆలోచనలు కూడా ఆత్మానుసారంగా ఉంటాయి. అవునా కదా? మన హృదయం అంతా కూడా దేవుని యొక్క ప్రేమతో నిండిపోతుంది. అలా ఎప్పుడైతే ఆత్మానుసారులుగా మనం ఆలోచన చేశామో దేవుని కృపను బట్టి ఆత్మకార్యాలలో బలపడి తన కుటుంబాన్ని నిర్మించుకోవటానికి ఉంటుంది. ఈరోజు చాలామంది దేవుని సూత్రాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వారి లోకంతో సమాలోచన చేసి లోకంతో మాట్లాడి వారి ఇల్లు వాళ్ళే పీకేసుకుంటున్నారు, లేనిపోయినటువంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు, బలహీనపరుచుకుంటున్నారు, చులకం చేసుకుంటున్నారు వారి కుటుంబాన్ని వాళ్ళే. ఈరోజు అందుకే కుటుంబ వ్యవస్థ కేవలంగా ఉండడానికి, బలహీనంగా ఉండడానికి గల కారణం ఏమిటంటే లోకపు పోకడల్లోనికి వెళ్ళటం, దేవుని యొక్క చిత్తంలోనికి వెళ్ళకపోవటమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, యవన స్త్రీలలో వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఏం చేయాలంటండి? ఇప్పుడు జీవమణి గారు గృహ పరిపాలన చేయడానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు దేవుని చిత్తం చిట్టవరంలో ఎందుకు వెళ్తున్నారయ్యా అంటే దేవుని కార్యం. ఒకవేళ సరిగా లేకపోతే ఏమవుతుందట? విరోధికి అవకాశం, అపవాదికి అవకాశం. ఇప్పుడు ఆమె నిర్ణయించుకోవాలి, అయ్యా నేను దేవుని పని చేయడానికి వెళ్తున్నానా లేకపోతే అపవాదికి అవకాశం ఇవ్వడానికి వెళ్తున్నానా? దేవుని పని జరిగించాలి, దేవుని మహిమపరచాలి అంటే అయ్యా నాకు ఇచ్చిన కుటుంబం, నాకు ఇచ్చిన భర్త, ఇదిగో గృహ పరిపాలన జాగ్రత్తగా జరిగించాలి. అనుభవం లేకపోతే, జ్ఞానం లేకపోతే, అదే అన్నాం కదా, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందట. ఒకవేళ జ్ఞానం లేదనుకోండి, అయ్యా చిన్న బిడ్డ ఇంకా జ్ఞానం లేదు, వాక్యం చెప్తుంది మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అంటే ప్రార్థన చేయాలి, తన ప్రతి స్టెప్లో ప్రార్థన చేయాలి దేవుని కొరకు. అయ్యా ఈరోజు మనం అదే అనుకుంటాం, ఎక్కడ వివాహాలు జరిగినా, ఎక్కడ ప్రధానం జరిగినా రెబెకమ్మ గురించి మాట్లాడతారు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒక రోజులో ఎన్ని వివాహాలు జరుగుతాయి క్రైస్తవ వివాహాలు ప్రపంచవ్యాప్తంగా? ఒక సంవత్సరంలో ఎన్ని జరుగుతాయి? అంటే రెబెకమ్మ గురించి ఇంత అధ్యయనం ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేస్తే, గనురాలు ఆ మాదిరి వేవేల సంవత్సరాలకు మాదిరి కనపరచబడుతుంది. కనుక ఇంతటి గొప్ప మాదిరిని కనపరచగలిగినటువంటి భక్తుల యొక్క అనుభవాలు కలిగిన గ్రంథం. షారాను గురించి మనం నేర్చుకుంటాం, మరియను గురించి మనం నేర్చుకుంటాం. ఎన్నో చక్కని ఆత్మీయులైనటువంటి స్త్రీల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుని కృపను బట్టి మనము కూడా ఈ లోకంలో మాదిరికరంగా జీవించాలి. గనక జీవమని మరి ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆ కుటుంబానికి మాదిరికరంగా ఉండాలి. వారిరువురు వివాహ బంధము చేత నింపబడి గర్భఫలము, భూఫలము, ఆశీర్వాదాలు, ఆత్మీయతతో నింపబడి మరి దేవుని కృపను పొందుకోవాలని కోరుతున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్.